నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. జౌమ్ అనే బీజాక్షరం విన్నారా మీరు? అవును, ఈ ఒక జౌమ్ అనే బీజాక్షరము త్రిపుర తంత్రంలో చాలా ముఖ్యమైన బీజాక్షరం. ఈ యొక్క బీజాక్షరము త్రిపుర తంత్రానికి చాలా ముఖ్యము. ఎందుకంటే త్రిపుర తంత్రం దేనికి అని చెప్తాను, వినిపించుకోండి. త్రిపుర తంత్రము ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, ఈవెంట్ స్పాన్సర్ చేసే వాళ్ళకి చాలా ముఖ్యము. అందులోనూ పెద్ద పెద్ద స్టేజ్లు, పెద్ద పెద్ద జనాలని మీరు ఒకటిగా చేస్తారు కదా, కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ మీ వశమై ఉండాల. మీరు చెప్పినట్టు నడవాల. అలా నడవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క జౌమ్ అనే బీజాక్షరంతో మనము చేసే అటువంటి ఈ యొక్క త్రిపుర తంత్రము మీరు చేయించుకొని చేసుకున్నట్టయితే ఫెయిల్యూర్ లేదు. ఫెయిల్యూర్ చాలా చిన్న మాట అయిపోద్ది, సక్సెస్ పెద్ద మాట అవుతుంది. గుర్తుంచుకోండి, త్రిపుర తంత్రము ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, శ్రీచక్ర త్రిపుర సుందరి ఉన్నారు కదా, ఆమెదే ఇంకొక తంత్రం ఇది. ఓకే, శ్రీచక్ర త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే 3 లోకాలకి సుందరి. ఆమె 3 లోకాలకి సుందరి. ఆమె యొక్క ఆశీర్వాదము ఆమె తంత్రం వల్ల వస్తుంది. ఆమె తంత్రము మనం చేయించుకున్నట్లయితే మనము కూడా ఆమెలాగా షైన్ అవుతాము అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా అవుతుంది. చేయించుకోండి. ఒకవేళ మీరు చేయించుకోలేకపోతే, డబ్బులు లేకపోతే, జౌమ్ అనే బీజాక్షరాన్ని ప్రతిరోజు 1080 సార్లు జపం చేసుకోవాలా. ఒక్కసారి జౌమ్ ఎలా జపం చేయాలా అనేది నేను చెప్పిస్తాను. ఖచ్చితంగా అలా చేసుకోండి. జౌ జౌ ఇలా ఏ బీజాక్షరం అయినా సరే పూర్తిగా ఊపిరి తీసుకొని పూర్తిగా ఊపిరి వదిలే వరకు ఆ బీజాక్షరం యొక్క వైబ్రేషన్ మన శరీరంలో రావాలా. గుర్తుంచుకోండి. సరేనా? మంచిది.